అందరికి వందనాలండి. వాయిస్ వినబడుతుందా? అందరికి వందనాలండి. వాయిస్ వినబడుతుందా? నా వాయిస్ మీకు క్లియర్గా ఉంది కదండి? త్వరగా రెస్పాండ్ అవ్వండి. ఓకే. చిన్న ప్రార్థన చేసుకుని నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. త్వరగానే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి తండ్రి, యోసేపు గారి జీవిత చరిత్ర 2వ పార్ట్లోకి మేము వెళ్తుండగా సహాయం దయచేయండి. ఇంకా ఎవరైతే తండ్రి జాయిన్ అవ్వాలో వారిని కూడా సకాలంలో త్వరపడి తీసుకుని వస్తారని చెబుతున్న మాటలు తండ్రి దుష్టుడు ఎత్తుపోకుండా మా హృదయంలో వాటిని ఫదిలపరచుకోవడానికి సహాయం దయచేస్తారని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకొని మా పరమ తండ్రి. ఆమెన్. త్వరగా అని చెప్తానండి, కొన్ని అవుట్లైన్ చెప్పేస్తాను త్వరగా. ఎందుకంటే మనకు చాలా సంగతులు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఈరోజు సుమారుగా మనం గడిచిన వారం అంటే మొన్న 2 అధ్యాయాలు మనం వివరించుకున్నాం. ఆ చివరి భాగం ఏంటంటే చెరసాలలో యోసేపు గారిని వేసేసిన సంగతి వరకు మనం గడిచిన రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఈ ఆదికాండం 40వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. నా వాయిస్ అందరికి మీకు వినిపిస్తుంది కదండి క్లియర్గా? విందాం. ఈ 40వ అధ్యాయంలో చరిత్ర ఏంటంటే రాజుగారి దగ్గర ఇద్దరు ఉద్యోగం చేసేవారిని రాజు ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఆ ఉద్యోగం నుంచి ఎవరెవరు తీసేశాడో వారి గురించినటువంటి ప్రస్తావన 40వ అధ్యాయం. 40వ అధ్యాయం 1వ వచనం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేశారు. అంటే పానదాయకుడు అనే ఒకడు, భక్ష్యకారుడు అనే ఒకడు, వీళ్ళిద్దరు కూడా రాజుగారి దగ్గర పనిచేసేవారు. ఇలా పనిచేసేటువంటి వీళ్ళిద్దరిని కూడా రాజు ఎడల తప్పు చేశారని పానదాయకుల అధిపతిని భక్ష్యకారుడిని వీళ్ళిద్దరు అధిపతులని ఇద్దరిని కూడా చెరసాల వేసేశారు. ఈ చెరసాలలో ఎక్కడ వేసేశారు అంటే యోసేపు గారిని ఎక్కడైతే చెరసాల వేశారో అదే చెరసాలలో ఈ భక్ష్యకారుడు అధిపతిని పానదాయకుల అధిపతిని వీళ్ళిద్దరిని కూడా యోసేపు గారి దగ్గర నుండి చెరసాలలో వేసేశారు. ఆ ఇంటి దగ్గర వేసేసిన తర్వాత సుమారుగా చూడండి అక్కడ కనబడుతుంది 3వ వచనంలో, వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించండి. చూడండి, చెరసాలలో వేయమని ఎవరికి అప్పచెప్పాడు రాజుగారు అంటే రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాడు. ఆ సేనాధిపతి ఎవరి దగ్గర పెట్టాడు? యోసేపు గారిని బంధించిన స్థలం. అంటే యోసేపు గారిని ఎక్కడైతే బంధించారో, యోసేపు గారిని ఎక్కడైతే పెట్టారో అదే ప్లేసులో పానదాయకుల అధిపతిని భక్ష్యకారుల అధిపతిని చెరసాల వేసేసారు. ఇలా చెరసాలలో వేసేసిన తర్వాత సుమారుగా ఒక రోజు ఇద్దరికి కళ వచ్చిందంట. ఇద్దరికి ఒకే కళ వచ్చింది. నేను షార్ట్ టెంపర్లో చెప్పేస్తున్నాను, త్వరగా వినడానికి ప్రయత్నాలు చేయండి. విచిత్రం ఏంటంటే ఒకరోజు ఇద్దరు కూడా పడుకుంటున్నప్పుడు ఒకరోజు ఇద్దరికి ఆన్ ది టైంలో కళ వచ్చిందంట. ఆ కళ వచ్చిన తర్వాత అరే ఇద్దరికి ఒకేసారి కళ వచ్చింది, ఈ కళ ఏంటి, ఈ కళ ఏంటి, ఈ కళ భావం ఏంటి మాకు తెలియట్లేదే అని వీళ్ళిద్దరు ముఖాలు చిన్నబోయాయంట. ఇలా చిన్నబోయిన తర్వాత యోసేపు గారు దగ్గరికి వెళ్ళి, అదే అన్న అలాగున్నారు, మన భాషలో చెప్పాలంటే ఒకవేళ పానదాయకుల అధిపతైనా భక్ష్యకారుల అధిపతైనా మన పరిభాషలో మనం బ్రదర్ని పిలుస్తాం. మన లాంగ్వేజ్లో ఏటన్నా మీ ముఖం అలా డల్గా ఉంది, ఏమైంది ఏంటి అని యోసేపు గారు వాళ్ళిద్దరిని అడిగారట. వాళ్ళిద్దరిని అడిగితే యోసేపు గారితో వాళ్ళిద్దరు చేసిన జవాబు ఏంటంటే, నైటు మా ఇద్దరికి ఒక కళ వచ్చింది, తనకు కళ వచ్చింది, నాకు కళ వచ్చింది, ఇద్దరికి వేరు కళలు వచ్చాయి, కానీ ఇద్దరికి ఒకేసారి ఆ నైట్ కళ వచ్చింది. ఆ కళ అర్థమవుతుంది కానీ దాని యొక్క అర్థం తెలియట్లేదు. కళ తిరుగుతుంది కానీ దానికి మాకు అర్థం తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని యోసేపు గారి దగ్గర వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతుంటే
యోసేపు గారు ఏమన్నారంటే, సరే ఓ పని చేయండి, మీరు నాకు దాని గురించి చెప్పండి, ఆ కళ ఏంటో నాకు చెప్పండి, దేవుని చిత్తమైతే ఆ కళ యొక్క భావాన్ని మీకు వివరిస్తాను అని యోసేపు గారు అన్నారట. యోసేపు గారు అనగానే సరే అనేసి పానదాయకుల అధిపతి ముందొచ్చాడు. బాగా చెప్తున్న మాటలు మీ అందరికీ అర్థమవుతున్నాయా? షార్ట్గా చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నాలు చేయండి. చెబుతున్న విషయాలు అర్థమవుతున్నాయా లేదా? అందరికి వందనాలు. చెబుతున్న విషయాలు అందరికి అర్థమవుతాయి. షార్ట్గా చెప్తున్నాను, ఫాస్ట్గా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు పానదాయకుల అధిపతి ఫస్ట్ యోసేపు గారి కళను ఎవరు చెప్పారు అని ఒకవేళ మన ప్రశ్న వస్తే దానికి జవాబు మొదట ఎవరు చెప్పారంటే పానదాయకుల అధిపతి యోసేపు గారి కళ గురించి చెప్పాడు. ఆ కళ ఏంటి? ఆ కళ ఏంటంటే యోసేపు అంటే ఆ పానదాయకుల అధిపతికి వచ్చిన కళ చదువుతున్నాను, ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. మీ దగ్గర ఉంటే బైబిల్ ఓపెన్ చేయండి. ఆదికాండం 40వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 40వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలము లాయెను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలము నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తినని తన కలలో అతనితో వివరించి చెప్పాను. అందరికి అర్థమవుతుంది కదా? అంటే ఈ పానదాయకుల అధిపతికి వచ్చిన కళ ఏంటంటే ఒక ద్రాక్ష చెట్టు కనబడిందంట, ఒక ద్రాక్షవల్లి కనబడింది, ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లికి ఎన్ని తీగలు ఉన్నాయి? 3 తీగలు ఉన్నాయి. ఆ 3 తీగలకి ఏం పూసాయి? మొదట పువ్వులు వికసించాయి. ఆ పువ్వులు వికసించిన తర్వాత ఏం జరిగింది? అవి ద్రాక్ష పండ్లుగా మారాయి. ఆ ద్రాక్ష పండ్లుగా మారిన ఆ గెలల్ని తీసుకుని వచ్చి ఈ పానదాయకుల అధిపతి ఏం చేశారంటే రాజుగారి గిన్నె ఉంది, ఆ రాజుగారి గిన్నె దగ్గర తీసుకుని వచ్చి ఆ గిన్నెలో జ్యూస్ చేసి అంటే పిండి ఆ రసం తీసుకుని వచ్చి ఫరోకి ఇచ్చినట్టుగా కల వచ్చిందట. ఈ కళ వచ్చింది, దీనికి అర్థం తెలియట్లేదు అని పానదాయకుల అధిపతి యోసేపు గారు చెప్పాడు. అప్పుడు యోసేపు ఏమన్నాడు? అప్పుడు యోసేపు అన్నాడు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు ఏం కాదు, 3 రోజుల్లో ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పిస్తాడు, నీవు అతనికి పానదాయకుడిపై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నె అతని చేతికి అప్పగించదు. అర్థమవుతుందా? అంటే మొదట నీకు ఏ ఉద్యోగం అయితే ఉందో ఆ ఉద్యోగం మరలా రావడానికి నీకు 3 రోజులు టైం ఉంది. అంటే మరలా నీకు రాజుగారు నీ ఉద్యోగం మరలా ఇచ్చేస్తారు. ఆ ఉద్యోగం ఇచ్చే రోజు ఎప్పుడంటే 3 డేస్ ఉంది. ఆ 3 తీగలు అంటే ఏం కాదు, 3 రోజులు అని దాని అర్థం. 3 రోజుల్లో రాజు నీ ఉద్యోగం నీకు ఇచ్చేస్తాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, పానదాయకుల అధిపతి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయే అని అతడితో చెప్పాడట. చూడండి, అక్కడ నాకు తెలిసి 14వ వచనం కొంచెం క్లియర్గా చదవడానికి ప్రయత్నాలు చేయండి, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు ఒకవేళ వస్తే ప్రశ్నలు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చేమో, మేబీ. మళ్ళీ చదువుతున్నాను, బాగా వినండి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. అంటే రాజ సంరక్షక సేనాధిపతి ఇంటిలో ఒక క్వార్టర్ ఏదో ఉందో మనకి ఏం తెలియదు, కానీ ఒక గదిలో చెరసాలలో వేసేసారు. అంటే రాజ సంరక్షక సేనాధిపతి ఇంటి దగ్గర ఏముందో తెలీదు, సపరేట్గా ఒక రూమ్ ఉందో లేకపోతే చెరసాల ఉందో ఏముందో మనకి క్లియర్గా కనబడట్లేదు, కానీ ఆ రాజ సంరక్షక సేనాధిపతి ఇంటిని ఈయన ఏమంటున్నాడు అంటే ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏ ఇంటిలో యోసేపు గారు ఉన్నారు అని మనంటే రాజ సంరక్షక సేనాధిపతి ఇంటిలో యోసేపు గారు బందీగా ఉన్నాడు. పానదాయకుల అధిపతి కూడా రాజ సంరక్షక సేనాధిపతి ఇంటిలో బందీగా ఉన్నాడు.
భక్ష్యకారుల అధిపతి కూడా రాజ సంరక్షక సేనాధిపతిలో చెరసాలలో బందీగా ఉన్నాడని క్లియర్గా రాయండి. తర్వాత యాలయనగా నేను అంటే యోసేపుగా పిలువబడుతున్న నేను హెబ్రియల దేశములో నుండి దొంగిలింపబడితేనే నన్ను దొంగతనంగా ఇక్కడ తీసుకుని వచ్చారు, ఇది నిశ్చయం. మరియు ఈ చెరసాలలో నన్ను వేటుకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పారు. అంటే ఇక్కడ నేనేమి చేయలేదు కాబట్టి మీరు నన్ను గురించి జ్ఞాపకం చేసుకోండి అని ఆ పెద్ద ఆయన, ఎవరు ఆ పెద్ద ఆయన అంటే ఎవరో కాదు, యోసేపు గారు ఆ పానదాయకుల అధిపతితో మాట్లాడడం జరిగింది. ఇది దాని యొక్క మాట. తర్వాత రెండో వాడు వచ్చాడు. సార్ మీ కళ ఏంటని అంటే భక్ష్యకారుల అధిపతి అన్నాడంట అతని కళ. ఒకవేళ మీకు ఏమైనా ఇమేజెస్ కావాలంటే సెక్షన్ అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్ చేయండి, ఇమేజెస్ పంపిస్తాను. ఇమేజ్ పంపించడం చాలా టైం పడుతుంది, ఓకేనా? జాగ్రత్తగా ఉంటాయి. కళలు కూడా ఇమేజెస్ ఉంటాయి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే గూగుల్లోకి వెళ్ళండి, దొరుకుతాయి. లేదంటే మీరు నన్ను అడిగితే నేను మీకు ఇమేజెస్ కూడా పంపిస్తా, చూసుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రెండో కళ అంటే ఆ భక్ష్యకారుల అధిపతికి వచ్చిన కళ ఏంటి? ఇదిగో నేను తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. 3 గంపలు తల మీద ఉన్నాయట. ఎవరి తల మీద? భక్ష్యకారుల అధిపతి తల మీద. మీది గంపులో అంటే పై గంపులో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. అంటే పిండి వంటలన్నీ చేసేసి మీది పై గంపులో ఉన్నాయంట. అప్పుడు ఏం చేశాడు? పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచూ ఉండెను. అంటే పై ఉన్న గంపలో ఏం చేసేటే అంటే తల మీద ఉన్నటువంటి గంపల్లో నుంచి పక్షులు వచ్చి ఏం చేసాయి? పిండి వంటలు తినేసాయట. ఈ పిండి వంటలు తినేసే ఆ పిండి వంటలు ఎందుకు తిన్నాయి? నేను ఎందుకు రాజుగారికి పిండి వంటలు తయారు చేయాల్సి వచ్చింది? ఆ గంపలు 3 గంపలు ఎలా పట్టుకుని వెళ్తాను నాకేం అర్థం కావట్లేదు, దీనికి భావం ఏంటి అని యోసేపు గాని భక్ష్యకారుల అధిపతి అడిగాడు. అప్పుడు భక్ష్యకారుల అధిపతికి యోసేపు గారు ఇచ్చిన జవాబు ఏంటి? 18 వచ్చిన అందుకు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు ఏం కాదు 3 రోజులు. 3 గంపలు అంటే 3 రోజులు. ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి నిన్నేం చేస్తాడంటే మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించు. అంటే నేను మ్రాను మీద చంపేస్తాడు, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేరని ఉత్తరం ఇచ్చాను. అంటే క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే పానదాయకుల అధిపతికి 3 తీగలు అన్నాడు, ఆ 3 తీగలు 3 రోజులు. భక్ష్యకారుల అధిపతికి 3 గంపలు అన్నాడు, ఆ 3 గంపలు అంటే 3 రోజులు. అంటే అక్కడ 3 కనపడుతున్నాయి, ఇక్కడ 3 కనపడుతాయి. దీనికి ఏదో లింకప్ ఉంది. ఏంటి అంటే 3 రోజుల్లో ఫరో గారికి బర్త్డే ఉంది. చూడండి అక్కడ కనబడుతుంది 20 వచనం. 3వ దినమందు జరిగినది ఏమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక, అంటే ఫరో చక్రవర్తి పుట్టినరోజు గనుక ఏం చేశాడు? మరలా పానదాయకుల అధిపతిని పిలిపించి అతను ఉద్యోగం అతనికి ఇచ్చేసాడంట. మరలా భక్ష్యకారుల అధిపతిని ఏం చేశాడు? వ్రేలాడ తీయించాడు. దేని మీద వ్రేలాడ తీయించాను అంటే మ్రాను మీద వ్రేలాడ తీయించాను. మ్రాను మీద వ్రేలాడ తీయించిన తర్వాత అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మర్చిపోయాను. అంటే పానదాయకుల అధిపతికి యోసేపుగా చెప్పారు ఏంటి? ఒక మాట చెప్పారు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్తావు, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఏ తప్పు చేయకుండా నన్ను చెరసాలలో వేశారు, ఈ ఇంట్లో పెట్టేశారు, కొంచెం మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకొని ఏదో ఒక రోజు నన్ను బయటికి తీసుకుని రండి అని యోసేపు గారు పానదాయకుల అధిపతికి చెప్తే, పానదాయకుల అధిపతి నా జాబ్ బాగుంది కదా, నా ఉద్యోగం బాగుంది కదా, నా పిల్లలు నా కుటుంబం అంతా బాగున్నారు కదా అనేసి తన రొటీన్ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా గడుస్తూ 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 ఉండగానే 41 వచ్చే సమయానికి 2 సంవత్సరాలు అయిపోయాయి. మిమ్మల్ని అడుగుతున్నా, 40వ అధ్యాయం అర్థమైందా? అర్థం కాలేదా? త్వరగా చెప్పండి. అర్థమైందా 40వ అధ్యాయం? త్వరగా చెప్పండి. అర్థమైందా అందరికీ? 40వ అధ్యాయం, ఇదంతా 40వ అధ్యాయం. ఓకే, బాగా వినండి. మరలా నేను ఈ మధ్యలో నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే ఏ అధ్యాయంలో
ఎన్ని కలలు కన్నారు? ఒకవేళ క్వశ్చన్ వచ్చినా రావచ్చు. కాబట్టి మీరు ఒక్కొక్క అధ్యాయంలో యోసేపు గారు ఎన్ని కలలు కన్నారు, ఎన్ని కలలు వచ్చాయి. ఒకవేళ మనం లేఖనాలు మనం చదువుతున్నప్పుడు 37వ అధ్యాయంలో 2 కలలు కన్నాడు. ఎవరు? యోసేపు గారు. 39లో కలలు లేవు, 40లో 2 కలలు వచ్చాయి. అంటే ఇలాగ మీరు మొత్తం టోటల్గా యోసేపు గారు ఎన్ని కలలు కన్నారో కూడా మీరు తెలుసుకోండి. అదే చెప్పను, వచ్చిన వెంబడి వివరించాలంటే చాలా కష్టం. కాబట్టి కొంచెం క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కొంచెం అందరికి అర్థమైంది నేను అనుకుంటున్నాను. కాబట్టి మనకి 40వ అధ్యాయం వచ్చే సమయానికి 2 కళలు మనకు కనబడ్డాయి. ఆ 2 కళలను యోసేపు గారు వివరించారు. ప్రశ్న: మొట్టమొదటిసారిగా కళను తెలిపినటువంటి వారు ఎవరు? మొట్టమొదటిసారిగా కళను వివరించి యోసేపు గారికి ఎవరు వివరించారు? ఆప్షన్ ఏ పానదాయకుల అధిపతి, ఆప్షన్ బి భక్ష్యకారుల అధిపతి. త్వరగా పెట్టండి. చిన్న క్విజ్ నేనే పెడుతున్నా మీకు ఇప్పుడు. ఆప్షన్ ఏ. థ్యాంక్ యూ. కొంచెం షార్ప్గా ఉంటారని అప్పుడప్పుడు ఎలా అడుగుతుంటాను. టచ్లో ఉండండి. థ్యాంక్ యూ. సో ఇలాగా మీరు బాగా చదువుతుంటే మీకు అర్థమవుతుంటుంది. క్లియరా? థ్యాంక్స్. నెక్స్ట్కి వెళ్ళిపోతాం. 41వ వచనం. 41వ అధ్యాయం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత, అంటే పానదాయకుల అధిపతి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తన జాబ్ తీసుకున్న తర్వాత సుమారుగా 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో గారికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి అంటే సింపుల్గా చెప్తున్నా, బలిసినటువంటి 7 ఆవులు ఏటి ఒడ్డున, అంటే ఒకవేళ మన భాషలో చెప్పుకోవాలంటే మన చెరువారనో లేకపోతే ఏ ఏటి ఒడ్డునో ఎక్కడో ఉండి మేత మేస్తున్నాయంట బలిసిన ఆవు. ఈ బలిసిన ఆవులు ఏటి ఒడ్డున మేత మేస్తుంటే చూడడానికి వికారమైనటువంటి, ఆల్రెడీ తమ్మునేలు కూడా అన్నీ పెట్టాడు దాంట్లో చూడండి, వికారమైనటువంటి ఒక 7 ఆవులు వచ్చినట్టు బక్కగా ఉన్నాయంట. చూడడానికి కూడా చాలా బక్కగా ఉన్నాయంట. అలా బక్కగా ఉన్నటువంటి ఆ ఆవులు ఒక్కసారిగా ఏం చేశాయి అంటే ఆ బలిసిన 7 ఆవులు మింగేసాయంట. అంటే తినేసాయంట, ఆ 7 ఆవులని తినేసాయంట. ఇలా తినేసేసిన తర్వాత ఆ వికారంగా విచారంగా ఏమి చూడడానికి రూపంగా ఏమీ లేనటువంటి ఆ ఆవులు ఈ బలిసిన ఆవులు మింగేయడం ఆయనకి కళ్ళకు వచ్చేసిన తర్వాత, సరే మింగేసాయి కదా ఎలాగున్నాయని ఆ వికారమైన ఆవులను కూడా పరిశీలన చేస్తున్నాడట. ఎవరు అనుకుంటున్నారు? ఫరో చక్రవర్తి. ఎంత విచిత్రం ఉందంటే, మొదట్లో ఎలాగైతే వికారంగా ఉన్నాయో ఈ బలిసిన ఆవులు తిన్న తర్వాత కూడా బలిసిన వికారంగా ఉన్న ఆవులు అలాగే ఉన్నాయంట. అంటే అసలు మార్పు ఏం లేదంట ఏదికి, వికారమైన ఆవులకి. ఈ కళ చూసిన వెంటనే ఆయనకి తులుక్కుమని పడి పైకి లేచిపోయాడు. సర్లే ఏదో కళ కదా అని మళ్ళీ రాజుగారు ఏం చేశారు, మళ్ళీ రెండోసారి పడుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కళ వచ్చిందంట. ఏంటి? మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దంటి ఒక ప్లేస్లో పుట్టాయంట. 7 వెన్నులు. ఆ 7 వెన్నులు ఒక ప్లేస్లో పుట్టిన తర్వాత తూర్పు గాలి చేత పిలవెన్నులు అనేవి పుట్టాయంట, అక్కడే పుట్టాయంట. అలా పుట్టిన వెంటనే ఆ పిలవెన్నులు ఏం చేసాయి, పుష్టిగల వెన్నులను ఇవి మింగేసాయంట. ఇవేంటి ఇలాగ కళ వచ్చింది ఏంటి అనేసి రాజుగారికి ఏం అర్థం కావట్లే. ఏంటి ఇలా కొంత పరిస్థితులు ఏంటి అని తెల్లారినప్పుడు లేచిన తర్వాత అటు ఇటు తిరుగుతుంటాడట. తెల్లారిపోయింది. ఈ కళ ఏంటి, దీని అర్థం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, రాజుని అయ్యాను కానీ ఏంటబ్బా అని రాజుగారు తెల్లారి లేచి, రే జ్ఞానం లేకుండా పిలవంటారా అనేసి రాజుగారు తన సేనాధిపతులకి చెప్తే, సైనికులు చెప్తే వెంటనే జ్ఞానులు వచ్చారంట. జ్ఞానులు వచ్చి, రాత్రి నేను కలగన్నా, ఆ కళ ఇది. కాబట్టి మీలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారో ఆ జ్ఞానులందరూ మీరు ఎందరూ ఏం చేయాలంటే ఆ కళకు నాకు భావం చెప్పండి అని రాజుగారు వాళ్ళకి ఆర్డర్ వేశారట. ఆ జ్ఞానులేమో బెబ్బే అంటున్నారంటే దాని అర్థం ఏంటి, మాకు తెలియదు, మేము చెప్తున్నా షార్ట్కట్లో చెప్తున్నాను అర్థం చేసుకోండి, మాకేం తెలియదండి అన్నారట. చూడండి ఒకసారి చూద్దాం ఒకసారి త్వరగా. 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రు అందరిని, చూడండి, ఐగుప్తు శకునగాండ్రు అందరిని, అక్కడ విద్వాంసులు అందరిని
పిలవనప్పించి ఫరో తన కలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడును లేకపోయెను. అందరికి అర్థమవుతుందా? శకుని గంటను పిలిచాడంట, తర్వాత శకుని గంటను పిలిచాడంట, తర్వాత ఇంకొకరు ఎవరు విద్వాంసులను పిలిపించారట. వీళ్ళందరికీ చెప్పిన కానీ ఎవ్వరు కూడా ఆ కళకు భావము చెప్పలేకపోయారట. ఎప్పుడైతే ఆ కళకు భావం చెప్పలేకపోయారో అప్పుడు జ్యూస్ అందించడానికి వచ్చాడంట మన హీరో ఎవరు? పానదాయకుల అధిపతి. ఈ జ్యూస్ అందించడానికి వచ్చిన తర్వాత ఈ కళ అప్పుడు రాజుగారు కళను చెప్తుంటే ఈ కింద కూర్చున్న ఈ అబ్బాయి, అంటే ఈ కింద కూర్చున్నటువంటి మన హీరో ఉన్నాడు కదా, ఎవరు? పానదాయకుల అధిపతి. ఏం చేశాడంటే అతడికి అప్పుడు గుర్తొచ్చింది, నిజమే నేను చేసింది చాలా తప్పు చేశాను, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆ అబ్బాయి యోసేపు. నిజంగా యోసేపు ఆ రోజు నా కళను వివరించాడు, ఈ రాజుగారి కళను కూడా వివరిస్తాడు అనేసి ఈ యోసేపు గారితో ఆ రోజు పరిచయం చేసుకున్న పానదాయకుల అధిపతి ఏం చేశారంటే, అయ్యా రాజుగారు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి ఆ విషయం అంటే, మీరు మా మీద కోపపడి భక్ష్యకారుల అధిపతిని నన్ను జైల్లో వేయించేశారు కదా, ఆ రోజు మేమిద్దరం కలలు కన్నప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఆ కళకి అర్థం కూడా మాకు తెలియదు. ఏంటి మాకు కళకి అర్థం చెప్పేవారు ఎవరున్నారు మేము మాకు లోపల ఎంతో బాధతో ఉన్నప్పుడు మా పక్కనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన హెబ్రీ సంతానం సంబంధించిన వాడు, హెబ్రీయుడు. మీరేం చేస్తారంటే ఆ కుర్రోడు చాలా పొడుచువాడండి, ఆ అబ్బాయిని మనం అడిగితే ఆ అబ్బాయి కళలకు భావం బాగా చెప్తాడు అని పానదాయకుల అధిపతి ఎవరి గురించి చెప్పాడు అంటే యోసేపు గారి గురించి చెప్పాడు. ఎవరి దగ్గర? ఫరో చక్రవర్తి ఎదుట. అప్పుడు ఫరో ఎదుట చెప్పిన వెంటనే ఫరో ఏం చేశారంటే, సరే ఆ పొడుచు బిడ్డని తీసుకుని రండి అని వెంటనే చెప్పినప్పుడు ఫరో చక్రవర్తి ఆజ్ఞించున రాజ సంరక్షక సేనాధిపతి ఇంట్లో ఉన్నటువంటి యోసేపు గారిని బయటికి తీసుకుని వచ్చి ముందర ఏం చేశారంటే క్షౌరం చేయించారంటే తల కటింగ్ చేయించి మంచి బట్టలు వేయించి, చూడండి 14 వచనం ఉంటుంది, ఫరో యోసేపును పిలవనంపాను కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కప్పుకొని ఫరో యొద్దకు వచ్చాడు. అంటే ఫరో దగ్గరకు రావడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఫరో దగ్గరికి ఎలా వచ్చాడు అని అడగచ్చు. మొదట ఏం చేశాడు? క్షౌరము చేయించుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? సాధారణమైన బట్టలు ధరించారు, మంచి బట్టలు. మళ్ళీ చెప్తున్నాండి, సన్నపు నార బట్టలు ఉంటాయి, కొన్ని రకాలైన బట్టలు ఉంటాయి, ఊదా రంగు వస్త్రం ఉంటుంది, మంచి బట్టలు ఉంటాయి. ఈ క్వాలిటీస్ అనేది ఒకవేళ మీకు క్వశ్చన్లో వస్తే దానికి మీరు ఇవ్వాల్సిన జవాబు ఏంటంటే, ఫరో దగ్గరికి మొదటి మీట్లో అనగా ఫరో దగ్గరికి కళను దాని భావము చెప్పడానికి వెళుతున్నప్పుడు మొదట క్షౌరము చేయించుకున్న తర్వాత మంచి బట్టలు తొడుక్కుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇది క్లియర్గా చదువుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఒకదానికొకటి చాలా క్లియర్గా రాశాడు ఇందులో, కాబట్టి ముందుగానే మీకు వివరిస్తూ చెప్తున్నా. అప్పుడు అబ్బాయి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత 15వ వచనం, నేను కలగన్నాను, దాని భావం తెలపగలవారు ఎవ్వరూ లేరు, నీవు కళను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి విట్టినని అతనితో చెప్పినందుకు యోసేపు గారు ఇచ్చిన జవాబు చూడండి, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. చూడండి, అక్కడ తన ప్రదర్శన, తన విజ్ఞతను, తన జ్ఞానాన్ని గురించి ప్రజెంటేషన్ చేయలే. ఎవరు అనుకుంటున్నారు? యోసేపు గారు ఏం చెప్తున్నారు అంటే, యోసేపు గారు ఆ కళకు అర్థం నేను చెప్పను, దేవుడు ఆ కళను దాని భావమును నాకు తెలియజేస్తాడు అంటే, మధ్యలో ఎవరిని ఆ యోసేపు గారు హైలైట్ చేస్తున్నారంటే దేవుని హైలైట్ చేస్తున్నారు. అంటే తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించట్లేదు యోసేపు గారు. చూడండి, మనం కూడా కొన్నిసార్లు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మనకు నేర్పరితనం ఉన్నా మనం ఏం చేయాలంటే ఎవరిని ముందెట్టాలి చెప్పనా? దేవుని ముందెట్టాలి. కానీ మనం ఏం చేస్తామంటే నేనే చేయగలను, నాకే తెలుసు అని మన సెల్ఫ్ డబ్బా కట్టుకుని అనుకున్న సంఖ్యలు అలా పోతుంటాయి. కాబట్టి యోసేపు గారు మనతో ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంది అంటే, నేను కళను వివరించగల సామర్థ్యం ఉన్నా
ఆ కళను వివరించేటువంటి సామర్థ్యం నాకు రావాలంటే మొదట నేను ఎవరిని తెలుసుకోవాలి? దేవుని తెలుసుకోవాలి. దేవుడు నాకు బయలుపరిస్తేనే గాని నేను మీ కళకు అర్థం చెప్పలేను అని యోసేపు గారు ఫరో చక్రవర్తితో మాట్లాడు. ఇదే మాట దానియేలు గారి దర్శనాల్లో కూడా చాలా సార్లు చెప్పాడు. దానియేలు గారు కూడా త్వరగా వెళ్తాం. ఇలా మాట్లాడేసిన తర్వాత సరే చెప్పండి అనగానే బాగా వినండి. ఒకవేళ ఇమేజ్ అయినా ఇమేజ్ పెట్టమంటారా? ఇమేజ్ పెట్టమంటారా? ఒకవేళ ఏమైనా అర్థమవుతుందా? ఒకవేళ ఇమేజ్ పెట్టమంటే ఇమేజ్ పెడతాను. లేదా అర్థం కావట్లేదు బ్రదర్, ఒకసారి త్వరగా చెప్పండి. ఓకే, కొంచెం లైన్లో ఉండండి, నేనే పెట్టాలి, కొంచెం జాగ్రత్తగా రండి. కొంచెం ఆ ఇమేజ్ చూడండి. అందరికి ఇమేజ్ కనబడుతుంది కదా? జాగ్రత్త చూడండి. అక్కడ ఇమేజ్లో బలిసిన ఆవులు కనబడుతున్నాయి. తర్వాత ఎముకలు కనబడుతున్నటువంటి, చూడడానికి కూడా వికారంగా ఉన్నటువంటి ఆవులు కూడా కనబడుతున్నాయి. చూడండి, బలిసిన ఆవులు ఏవైతే ఉన్నావో బలిసిన ఆవుల్ని వికారంగా ఉన్నటువంటి ఆవులు చంపుకుని తింటున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. చూడండి, డౌన్లో ఫరో చక్రవర్తి గారు పడుకున్న ఆ సైడ్లో తల వరకు మింగేసినటువంటి ఒక ఆవు కనబడుతుంది అక్కడ మనకి. అంటే ఆవు ఏం చేస్తుంది? ఆ బలిసినటువంటి ఆవుని మింగేస్తున్న ఆ ఇమేజ్ కూడా మనకు కనబడుతుంది. ఆ జ్ఞానులు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. సో ఇది మొదటి దర్శనం, అంటే మొదటి కళ. ఇది ఫరో చక్రవర్తి కన్నటువంటి ఆ మొదటి కళ. ఆ తర్వాత మరొక రెండో కళ ఒకటి ఉంది, జాగ్రత్త చూడండి, అది కూడా పెడతాను. దీన్ని బట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. అక్కడ బాగా గమనించండి. కొంచెం జాగ్రత్త చూడండి. బలిసినటువంటి పిల్లవేణులు మధ్యలో 7 ఉన్నాయి. ఆ 7 పిల్లవేణులు నిలబడుతున్నప్పుడు తూర్పు గాలి చేత అటు ఇటు కొట్టబడుతున్నటువంటి కొన్ని చెట్లు కొమ్మలు లేస్తున్నట్టు కనబడుతున్నాయి. చూడండి, లేస్తున్న ఆ పిల్లవేణులు ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ పిల్లవేణులు మింగేస్తున్న ఒక రూపం మనకు కనబడుతుంది. క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. మీ అందరికీ ఆ ఇమేజ్ అర్థమవుతుందా? పట్టుకున్నట్టు కనబడుతుంది. ఆ పిల్లవేణులు మింగేస్తున్నట్టు ఆ దృశ్య రూపం మనకు కనబడుతుంది. మీ అందరికీ అర్థమవుతుందండి? త్వరగా చెప్పండి. అర్థమవుతున్నాయా ఆ ఇమేజెస్? ఓకే, ఇప్పుడు ఆ 2 ఇమేజెస్ని బట్టి మీ అందరికీ ఒక సందర్భం మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నా. ఓకేనండి, మీ అందరికీ ఆ ఇమేజెస్ అర్థమైనా? స్క్రీన్ షాట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీకు ఇమేజ్ కావాలంటే వాట్సాప్ చేయండి, పంపిస్తాను. ఇప్పుడు ఈ కళ వచ్చింది ఆయనకి. ఎవరికి? మన
ఫరో చక్రవర్తికి, ఐగుప్తు రాజుగారికి. ఈ ఐగుప్తు రాజుకి ఈ కళ వచ్చిన వెంటనే యోసేపు గారు నాకు తెలిసి ప్రార్థన చేసుకుని ఉంటాడు. యోసేపు గారు ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా వినండి, త్వరగానే చెప్పే ప్రయత్నాలు చేస్తాను. 24వ వచనం, 24వ వచనం. ఆదికాండం 41, 24. ఈ పిలవెనులు ఆ మంచి వెండును మృంగివేసును, ఈ కళను జ్ఞానులకు తెలియచెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారు ఎవరునూ లేరని అతనితో చెప్పాను. అంటే ఎంత విచిత్రం ఉందంటే, ఈ భావం అంటే ఈ కళ గురించి శకునగాండ్రకి చెప్పాడు. నెక్స్ట్ ఇంకెవరికి చెప్పాడు? త్వరగా చెప్పండి. శకునగాండ్రకి చెప్పాడు. మరొకరికి ఎవరికి చెప్పాడు? విద్వాంసులకు చెప్పాడు. విద్వాంసులతో పాటు మరొకరు చెప్పాడంట, జ్ఞానులు కూడా చెప్పాడట. వీళ్ళ ముగ్గురు చెప్పాను. వీళ్ళ ముగ్గురులో ఎవరు నాకు సరైన సమాధానం చెప్పలేకపోయారు, దాని భావాన్ని కూడా చెప్పలేకపోయారు. ఇదిగో ఇప్పుడు నీ ముద్ర పెట్టాను, నువ్వు చెప్పగలవా అని యోసేపు గారిని ఫరో చక్రవర్తి అడిగారు. అప్పుడు యోసేపు ఏం చెప్పాడు? ఫరో కనిన కళ ఒకటే అయ్యా రాజా, మీరు కనిన కళ ఒకటే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు. మీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి, దేవుడు ఏదైనా ఒక కార్యం తలపట్టాలి అంటే భవిష్యత్తులో జరగబోయే సంగతులు రాజులకు తెలియపరుస్తాడు. మనందరికీ దానియేలు గ్రంథం మనం వివరించుకున్నాం. ఉన్నారా అప్పుడు? దానియేలు గ్రంథం వివరించినప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి. దానియేలు గ్రంథం మనం వివరించుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా అప్పుడు? దానియేలు గ్రంథం వివరించుకున్నాం, గుర్తుందా? మీరు త్వరగా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, చూడండి, దానియేలు గ్రంథం మనం వివరిస్తున్నప్పుడు నెబుకద్నెజరు కలలు కన్నప్పుడు జరగబోయే సంగతుల గురించి కలల ద్వారా దేవుడు మాట్లాడాడు. రాజ్యాల గురించి మాట్లాడాడు. నీ రాజ్యం పోయిన తర్వాత మరొక రాజ్యం వస్తుంది, మరొక రాజ్యం తర్వాత 4 సామ్రాజ్యాలు వస్తాయి, ఆ సామ్రాజ్యాల తర్వాత క్రీస్తు వస్తాడు. ఈ సామ్రాజ్యాల గురించి నెబుకద్నెజరు రాజుకి చెప్పాడు. నెబుకద్నెజరు రాజు భవిష్యత్తులో ఎలాగుంటాడో కూడా దేవుడు ముందుగానే నెబుకద్నెజరు చెప్పాడు. అందుకనే ఈ ఫరో చక్రవర్తి కూడా దేవుడు ఏం చెప్పాడంటే కళ రూపంలో భవిష్యత్తులో జరగబోయే ఈ పరిపాలన ఎలాగుంటుందో ముందుగానే ఫరోకి 2 సార్లు చెప్పాడు. అది విచిత్రం. ఒకసారి కాదు, 2 సార్లు చెప్పాడు. ఆ 2 సార్లు ఎందుకు చెప్పాడంటే బాగా గుర్తుంటుంది. అది గుర్తుపెట్టుకుని ఆ కళకు బాగా గుర్తుపెట్టుకోండి. జరగబోయే సంగతుల గురించి ముందుగా తెలియజెప్పి, ఈ సంగతులు ఎవరికి తెలియదు, ఎవరికి తెలుసు అంటే ఈ సంగతులు దాని గురించిన భావం తెలియాలంటే చెరసాల్లో ఉన్నటువంటి నా కుమారుడని యోసేపుకు మాత్రమే తెలుసు. ఆ కళను రప్పించింది ఆయనే, భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించి చెప్పింది ఆయనే. ఇప్పుడు ఆ కళ గురించి భావం ఎవరు చెప్పలేరని దేవుడు తెలుసు. ఆ కళ గురించి వివరించాలంటే నా కుమారుడని యోసేపు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న యోసేపు ఇప్పుడు ఎక్కడికి రావాలి? బయటికి రావాలి. బయటికి రావాలంటే ఏం చేయాలి? పానదాయకుల అధిపతికి జ్ఞానం రప్పించాడు. సరే, ఇప్పటికైనా నీకు బుద్ధి ఉందా? నువ్వు సింపుల్గా నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావు, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని ఆ బిడ్డను కాపాడరా అని దేవుడు కొంచెం జ్ఞాపకం తెచ్చుకునే విధంగా చేసి యోసేపు గారిని బయటికి లాక్కిచ్చారు. ఇది చరిత్ర. ఇప్పుడు ఎంత అంటే దేవుడు యోసేపు గారిని చెరసాలలో నుండి బయటకు రప్పించడానికి దేవుడు వేసినటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏంటి అంటే ఈ కళలు, ఈ 2 కళలు యోసేపు గారి జీవితాన్ని మార్చేసాయి. నిజమే కదా? యోసేపు గారి జీవితం అలా మారిపోవడానికి కారణం ఈ 2 కళలు. ఈ 2 కళల గురించి ఆయన చెప్పడం మొదలెట్టాడు. అయ్యా, 7 బలిసిన ఆవులంటే 7 సంవత్సరాలు. ఆ వికారంగా ఉన్నటువంటి 7 ఆవులు ఉన్నాయి కదా, ఆ 7 ఆవులు ఈ మింగేసి అని చెప్పుకుంటున్నావు కదా, క్లియర్ చెప్పేస్తున్నాను, బాగా వినండి. 7 సంవత్సరాల్లో ఐగుప్తు దేశంలో పంట సమృద్ధిగా పండుతుంది.
ఈ పంట సమృద్ధిగా పండిన తర్వాత మనం నచ్చినట్లు మనం తింటాం. మనం నచ్చినట్లు మనం వర్తక వ్యాపారం చేస్తాం. అన్నీ సమృద్ధిగా ఉంటాయి. విచిత్రం ఏంటే ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరొక 7 సంవత్సరాలొస్తాయి. ఆ ఏడో సంవత్సరం ఎలాగుంటుందంటే కరుణ మనకి మన దేశంలో బీభత్సమైన కరువొస్తాది. ఆహారం అనేది కరువుంటాది. నీరు అనేది కరువుంటది. అన్ని విధాలుగా మనం కరువుతో నిండిపోతాం. కాబట్టి దేవుడు మనకి రాజు అయిన మీకు దేవుడిచ్చిన ప్రణాళిక ఏంటంటే, మీరు ముందుగా మేలుకొంటారని దేవుడు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంగతుల గురించి, రాజ్య పరిపాలన గురించి దేవుడు మీకు దర్శన రూపంలో మాట్లాడాడు. ఈ కల ద్వారా మాట్లాడుతున్నాడు అని యోసేపు గారు ఫరోతో మాట్లాడాడు. మరి దీనికి ఏం చేయాలి అని అన్నప్పుడు యోసేపు గారు ఒక ఐడియా ఇచ్చారు. ఏంటి ఆ ఐడియా అంటే బాగా వినండి. త్వరగా చెప్తున్నాను, త్వరగా ముగిచ్చేస్తా. దీన్ని ఏం చేయాలి అని అన్నప్పుడు అయితే మీరు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఏటి 33వ వచనం. 33వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి, బాగా వినండి, అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాల్లో ఐగుప్తు దేశమంతటా 5వ భాగం తీసుకుని రావాలి. అంటే ఈ ఐగుప్తు అనే దేశంలో పంట పండిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులందరూ ఏం చేయాలంటే పంటలో 5వ భాగం రాజుగారికి ఇచ్చేయాలి. ఇప్పుడు రాజుగారు ఇచ్చేస్తే ఏం చేస్తారు? ఒక గోడౌన్ రెడీ చేస్తాడు, ఒక స్టాక్ రెడీ చేస్తాడు. ఆ స్టాక్ ఎందుకు? ఎందుకంటే భవిష్యత్తులో ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మిగిలిన 7 సంవత్సరాలు ఈజిప్టు అనే దేశానికి కరువు అనేది ఉండకూడదు. ఈ 7 సంవత్సరాలు ఏం జరగాలంటే మా దగ్గర ఆహారం ఉందని మన వర్తక వ్యాపారాలు చేయొచ్చు, మన వారికి ఫ్రీగా ఫుడ్ పెట్టచ్చు, అన్ని విధాలుగా సమృద్ధిగా మన దేశం కరువు బారి నుండి తప్పించుకుంటుంది అని యోసేపు గారు ఒక ఐడియా ఇచ్చాడు. ఈ ఐడియా అందరికీ నచ్చిందంట. వాళ్ళు చూడండి, వాళ్ళ మంచి మాట అంటున్నారు. 35వ వచనం. రాబోయి మంచి సంవత్సరంలో దొరుకు ఆహారం అంతా సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములో ఆహారానికి భద్రం చేద్దాం. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరం 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పిన ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకుడు చూసి ఇతని వలె దేవుని ఆత్మ మనుష్యుని కనుగొనమా, ఆత్మగల మనుష్యుని కనుగొనమా అని అనెను. చూడండి, అక్కడ ఎవరిని హైలైట్ చేశాడు యోసేపు గారు అంటే దేవుని హైలైట్ చేశాడు. దేవుడు నాకు బయలుపరుస్తేనే కానీ నేను ఈ కళను మీకు చెప్పలేనండి అని ఫరోతో ఎలాగైతే యోసేపు గారు మాట్లాడో అతనికి అర్థమైన విషయం ఏంటి, దేవుని ఆత్మ ఇతనిలో ఉంది, ఈ అబ్బాయిలో ఉంది, యంగ్స్టార్లో ఉందని ఫరో చక్రవర్తి జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఫరో చక్రవర్తి అందరి ముందు చెప్పాడు. మిమ్మల్ని గుర్తుపెట్టుకుని దానియేలు గారిని కూడా నెబుకద్నెజరు దేవుని ఆత్మ ఇతనిలో ఉంది, ఈయన దేవుడే మన దేవుడని శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా వివరించి చెప్పారు ఆ రోజుల్లో. అంటే ఎవరిని ఇన్స్పైర్గా తీసుకున్నారు అంటే యోసేపు గారిని ఇన్స్పైర్ తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు వారికి తెలియపరుస్తాడు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు తప్పిదాలు చేస్తాం. ఆ తప్పిదాల్లో దేవుని పెట్టకండి. కానీ దేవుడు మన ముందరుంటే మనం ఏ కార్యం తలపెట్టినా దేవుడు మన ముందు పెడితే దేవుడు మన ఎడల కార్యం చేస్తాడు. నిజంగా ఫరో దగ్గరికి వెళ్ళడం కత్తి మీద సాము. ఒకవేళ ఆ భావం కానీ చెప్పలేకపోతే చంపేస్తారు యోసేపుని. కానీ దేవుని కృపను బట్టి దేవుడు యోసేపుని హైలైట్ చేయాలనుకున్నాడు, యోసేపుని హైలైట్ చేశాడు, మంచి ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళిక చొప్పున చేయడం స్టార్ట్ చేశారు. చూడండి, త్వరగా మనం ముగించుకుందాం. మరియు ఫరో ఇదంతా చెప్పేసిన తర్వాత త్వరగా 39వ వచనం. మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరచను. కానీ చూడండి, దేవుడు ఇదంతా నీకు తెలియపరచను అంటే నువ్వు ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ ఎలా చేస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందని దేవుడే నీకు తెలియపరిచాడు. కనుక నీకన్నా వివేక జ్ఞానములు గలవారు ఎవరు ఈ ఈజిప్ట్ దేశంలో లేరు అని ఒప్పేసుకున్నాడు అతను ఫరో చక్రవర్తి.
అంటే ఇప్పుడు జ్ఞానులకే జ్ఞాని అయిపోయాడు, విద్వాంసులకే విద్వాంసులు అయిపోయాడు. శకున గాండ్రులు కూడా వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు ఎవరు సలాం కట్టాలి? యోసేపు గారి సలాం కట్టాలి. ఇదే సందర్భం ఎవరి మీదకి వచ్చింది తెలుసా? దానియేలు గారికి వచ్చింది. మనందరూ తెలుసు, ముగ్గురు ప్రధానులో ప్రధానుడికి ఎవరున్నారు ఆ రోజుల్లో? దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారి మీద కుట్ర పన్నారు వాళ్ళు ఆ రోజు. అలాంటి చరిత్ర యోసేపు గారికి ఉంది. యోసేపు గారి తర్వాతే చెప్తున్నా దానియేలు గారు త్వరగా. అప్పుడు ఇలాగ అన్న తర్వాత, నీవు నా ఇంటికి కూడా అధికారమే ఇందు. అక్కడ పోతీఫర్ ఇంటిని అధికారిగా చేసిన దేవుడు మరలా దేవుడు ఏం చేశాడంటే, నువ్వు నా ఇంటికి అధికారిగా ఉండు, ఇదిగో నా ప్రజలందరూ నీకు విధేయులయ్యందురు. అంటే ఇల్లు అంటే నా భాషలో ఏంటనుకుంటా తన రాజ్యం. ఈజిప్ట్ దేశం అంతా ఇల్లు అనుకుంటే ఆ ఇంటికి అధికారిగా ఉండాలి, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడని ఉందని యోసేపుతో చెప్పాను. మరి ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పేశాడట. మరియు ఫరో తన చేతులున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, బాగా గుర్తుపెట్టుకోండి, ఫరో చేతిలో ఉన్నటువంటి ఒక ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసుని వేసి తన రెండవ రథం మీద అతనికి ఎక్కించింది. డ్రెస్ కోడ్ కూడా ఇది మార్చాడు. డ్రెస్ కోడ్ మారింది. మొదట క్షౌరము చేయించుకుని మంచి బట్టలు తొడుక్కుని రాజుగారి దగ్గరికి వచ్చాడు. కలయక భావాన్ని తెలిపినప్పుడు, తర్వాత భవిష్యత్తులో మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు అధికారిగా యోసేపుని ఫరో చక్రవర్తి నిలబెట్టేశాడు. నిలబెట్టేసిన వెంటనే రాజు ఏం చేశాడు? ఫస్ట్ తన చేతిలో ఉంగరాన్ని తీసుకుని వచ్చి యోసేపు చేతిని పెట్టాడు. నెక్స్ట్ సన్నపు నార బట్టలు తొడిగించాడు. నెక్స్ట్ మెడకు బంగారపు గొలుసుని చేయించాడు. అంటే రెండోసారి ఏ వస్త్రాన్ని ధరించుకుని రాజుగారి దగ్గర ఉన్నాడని చెప్పాలంటే మనం ఏం చెప్పాలి? సన్నపు నార వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత తన రెండవ రథం మీద అతనికి ఎక్కించాడు. అప్పుడు వందనం చేయడని అతను ముందు ఉన్నటువంటి జనాలకి ఆకలి వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటా అతను నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషుడు తన చేతినైనను కాలని ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో, బాగా వినండి, కాబట్టి మరియు ఫరో 45వ వచనం, యోసేపునకు జప్నత్త నేహు అని పేరు పెట్టి, జప్నత్ప నేహు అంటే రహస్యాలను వెల్లడిపరిచేవాడని ఆ దేశానికి అర్థమంట వాళ్ళ భాషల్లో. అంటే యోసేపు గారికి మరొక పేరు ఏంటి అని అడిగినప్పుడు 2 పేర్లు కలిపి పెట్టండి. జప్నత్ప నేహు అని పేరు పెట్టండి. ఈ పేరు పెట్టాడంట. అతని భార్య పేరు కూడా రాశాడు. అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా, చూడండి అక్కడ పోతీఫరు ఇక్కడ పోతీఫెరా, రెండాళ్ళకి డిఫరెన్స్ ఉంది. పోతీఫరు. ఈ పోతీఫెరా గారి కుమార్తెకు అసెనతు పెండ్లికిచ్చి చేశాను. అసెనతు అంటే యోసేపు గారి భార్య పేరు అసెనతు. యోసేపు గారి మామ ఎవరు అంటే పోతీఫెరా. అర్థమవుతుందా? ఈ పోతీఫెరా గారి కుమార్తె యొక్క అసెనతుకి యోసేపు గారికి పెండ్లి చేశారు. పెండ్లి అయిపోయింది. యోసేపు జాగ్రత్తగా ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత సుమారుగా బాగా వినండి, యోసేపు అక్కడ కనబడుతుంది 46వ వచనం, యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు వయస్సు గలవాడు. నేను అనుకుంటున్న లెక్క ఏంటంటే ఐగుప్తు రాజు దగ్గరికి కళ గురించి చెబుతున్నప్పుడు సుమారుగా యోసేపు గారి వయసు 30 సంవత్సరాలు. నేను అనుకుంటున్న లెక్క అండి, నాకు తెలిసి అదే. యోసేపు దగ్గరికి చూడండి, యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వయసు గలవాడు. అప్పుడు యోసేపు ఫరో ఎదుట వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేసాను. అంటే వాళ్ళ నాన్న దగ్గర 17వ సంవత్సరంలో మనకు కనబడ్డాడు. 17వ సంవత్సరంలో వాళ్ళ నాన్న దగ్గర కనబడితే ఇక్కడికి వచ్చే సమయానికి 30 సంవత్సరాలు సుమారుగా. మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఎగిరిపోయాయి? 13 సంవత్సరాలు సుమారుగా.
ఇన్ని సంవత్సరాలు ఏవైతే ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశాడో ఏటో మధ్యలో కొన్ని జరిగాయి. ఏ సంవత్సరంలో మరి షెకెము ప్రాంతానికి వెళ్ళాడో తెలియదు. ఏ సంవత్సరంలో వారు ఈజిప్ట్ దేశానికి వచ్చారో తెలియదు. ఏ సంవత్సరంలో మా పోతీఫర్ గారి భార్య విషయం గురించి చెరసాల వేశారో తెలియదు. ఏ సంవత్సరంలో ఈ సందర్భాలు మనకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా చెప్పలేము. అర్థమవుతుంది అందరికీ. కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు, యోసేపు గారు వయస్సు స్టార్టింగ్ 17 సంవత్సరం, ఇక్కడికి వచ్చే సమయానికి 30 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 47వ వచనం. నేను అందరికి అర్థమవుతుందా చెప్తున్న విషయాలు? అలా చెప్పుకుంటూ పోతున్నాను. అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుంది, అర్థం కాదు చెప్తామా? ఫాస్ట్గా రండి, అంటే మనకి లేట్ అవుతుంది కదా. ఓకే. 47 వచ్చాడు. సమృద్ధిగా పంట పండింది. 7 సంవత్సరాల భూమి కూడా బాగా పంట పండించిందంట. ఐగుప్తు దేశమందున 7 సంవత్సరంలో ఆహారం అంతా అతను సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని గొడౌన్ కింద పెట్టాడు. ఏ పట్టణం చుట్టూ ఉండు పొలం యొక్క ధాన్యం ఆ పట్టణం మీద నిల్వ చేశాడు. అంటే ఏ పట్టణాల్లో పండితే, ఒకవేళ రాజమండ్రి ఏరియాలో పంట సమృద్ధిగా ఉందంటే రాజమండ్రిలో గొడౌన్ తయారు చేసి గొడౌన్లో పెట్టేసేవాడట. అంటే ఆ ఈజిప్ట్ అనే దేశంలో ఎక్కడైతే ఈజిప్ట్ అనే దేశంలో వారి ప్రాంతాల్లో ఎక్కడైతే పంట సమృద్ధిగా పండుతుందో ఆ ప్రాంతాల దగ్గరే గొడౌన్ రెడీ చేసి ఆ గొడౌన్లో ఆ ధాన్యాన్ని సమకూర్చేవాడట. ఎవరు అనుకుంటున్నారు? యోసేపు గారు. అలా యోసేపు గారు సమకూర్చిన తర్వాత 49లో చూడండి, యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యాన్ని పోగు చేశాడు. అంటే సముద్రపు ఇసుక వలె అంట, ఇసుక వలె అంటే ఎక్కడ చూసినా సమృద్ధికరమైన పంట ఉంది. ఆ సమృద్ధికరమైన పంటను వీళ్ళు తినేసిన గొడౌన్లో సమృద్ధిగా పంట ఉందంట, ధాన్యం ఉందంట. అంతగా యోసేపుని దేవుడు మహింపరిచాడు, బలపరిచాడు. దేవుని కృపను బట్టి యోసేపును అంతకంతకు మెరుగుపరుస్తూనే వచ్చాడు. చూడండి ఎంత విచిత్రం ఉందంటే, కొలుచుట అసాధ్యమాయను కనుక కొలుచుట మానివేసెను. అంటే అది ఎన్ని క్వింటాలు ఉందో కూడా చెప్పలేని పరిస్థితి, ఎన్ని కాటాల ధాన్యం ఉందో కూడా చెప్పలేని పరిస్థితి, ఎన్ని గొడౌన్స్ ఉన్నాయో కూడా చెప్పలేనంతగా యోసేపు ఈజిప్ట్ దేశంలో భగవత్పటి ఈజిప్ట్ దేశంలో నిల్వ చేశాడట ధాన్యాన్ని. ఇది 49 వచనం. 50 కరువు సంవత్సరం రాకమునుపు యోసేపు గారికి 2 కుమారులు పుట్టారు. కరువు సంవత్సరము రాకమునుపు అంటే కరువు సంవత్సరాలు ఎప్పుడు వస్తాయి మన లేఖనాల ప్రకారం అంటే 30వ సంవత్సరంలో యోసేపు గారు ఈజిప్ట్ దేశంలో రాజుగారి ముందరకు వస్తే 37 సంవత్సరాలు అంటే అతని వయసు 37వ సంవత్సరం వచ్చేందుకు పంట సమృద్ధిగా ఉంది. 37 నుంచి 44 వరకు ఏం జరుగుతున్నాయి చెప్పండి? 37 నుంచి అంటే 37 సంవత్సరాల వరకు కరువు అనేది వస్తుంది. 37 సంవత్సరాలు దాటిన తర్వాత 44 వరకు. ఈ 37వ సంవత్సరం మధ్యలో 2 కుమారులు పుట్టారు. 2 కుమారులు ఒకడికి ఏం పేరుటంటే మనస్సే, పెద్ద అబ్బాయి పేరు. మనస్సే అనే పదానికి అర్థం ఏటట? మరచుట. గుర్తుపెట్టుకోండి, మనస్సే అనే పదానికి అర్థం మరచుట. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, అడుగుతారు. అర్థమవుతుందా? పెద్ద అబ్బాయి పేరు మనస్సే అని పెట్టాడు. మనస్సే అనే పదానికి అర్థం ఏంటంటే మరచుట. ఎందుకు ఆ పేరుటంటే, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి, నేను మర్చిపోయే రీతిగా అంటే నా అన్నయ్యలు, నా తండ్రిని, వీళ్ళందరిని మర్చిపోయి ఈ ఐగుప్తు దేశంలో నన్ను ఒక కుటుంబ మెంబర్గా, ఒక ఫ్యామిలీ మెంబర్గా వీళ్ళందరూ నన్ను కలిపేసుకున్నారు ప్రభా. నేను నా కుటుంబాన్ని మర్చిపోయాను. ఆ మర్చిపోయినటువంటి ఆ వాటిని బట్టే నా పెద్దోడికి మనస్సే అని పేరు పెట్టాడంట. రెండో అబ్బాయి పేరు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అంటే దాని అర్థం చూడండి, అభివృద్ధి ఫలము. ఎఫ్రాయిం అనే పేరు ఎందుకటో అని యోసేపును మనం అడిగితే, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. నిజమే, నేను ఇరుకుల్లో ఉండిపోయా, నన్ను చెరసాల వేశారు, నన్ను ఇబ్బందులు గుండా ఉన్నాను. చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దేవుడు ఏం చేశాడంటే ఫరో చక్రవర్తికి కళ రప్పించాడు. ఆ కళకి అర్థం చెప్పేవారు ఎవ్వరు లేరు.
నేను ఉన్నానని దేవుడు పానదాయకుల అధిపతి చెప్పాడు. పానదాయకుల అధిపతి నా గురించి చెప్పాడు. నేనొచ్చాను. దేవుడు నన్ను ఎంత ఫలభరితంగా నేనుండడానికి కారణం నా దేవుడు. నీ ఫలభరితంగా ఉండడానికి కారణం నా దేవుడు కాబట్టే రెండో అబ్బాయికి పెట్టిన పేరు ఎఫ్రాయిము. ఇది చెప్పండి. యోసేపు గారి ఇద్దరు కొడుకుల యొక్క పేరులోని అర్థం. మొదటి అబ్బాయి మనస్సే, రెండో అబ్బాయి ఎఫ్రాయిం. మనస్సే అనే పదానికి అర్థం మరచుట. రెండు ఎఫ్రాయిం అనే పదానికి అర్థం అభివృద్ధి చెందడం, ఫలము అధికంగా పొందించడం, ఫలభరితంగా ఉండడం. ఇది వాళ్ళిద్దరి యొక్క హిస్టరీ. నెక్స్ట్ 53వ వచనం ముగించుకుందాం. సమయం లేదు, ఇంకా ముగించుకుందాం. ఐగుప్తు దేశం ముందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 సంవత్సరములు ఆరంభమాయను కానీ ఐగుప్తు దేశం అంతటా ఆహారం ఉంటుంది. అంటే సరౌండింగ్ ఏరియాస్లన్నిటిలో కరువు వచ్చిందంట. కానీ ఎక్కడ కరువు రాలేదు అంటే 37 సంవత్సరం. అంటే యోసేపు గారు ఈజిప్ట్ అనే దేశంలో 37 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 38వ సంవత్సరం కరువు వచ్చింది. కానీ ఎవరికి కరువు లేదని చెప్పిన ఐగుప్తు దేశానికి కరువు లేదు. ఎందుకు లేదు? దేవుడు చెప్పిన మేరకు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు, కోరిక మేరకు, ఆ కళ మేరకు వీళ్ళు ఏం చేశారంటే ధాన్యాదులను నిల్వ ఉంచారు. కాబట్టి వీళ్ళకి ఏం లేదు, కరువు అనేది లేదు. కరువు లేకుండా ఉంది కాబట్టి 55 ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొర్రపెట్టుకునేరి. తర్వాత అప్పుడు ఫరో, మీరు యోసేపునద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తీయులందరితో చెప్పాను. అంటే కొంతమంది ఐగుప్తుల్లో ఉన్నటువంటి కొంతమంది, అని మా అమ్మలో అడుగుతున్నానండి, జస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. మన ఇంట్లో 25 కేజీల బియ్యం, 25 కేజీల బియ్యం, 26 కేజీల బియ్యం ఇప్పుడు వస్తున్నాయి. గొడవను రెడీ చేయాలనుకోండి 7 సంవత్సరాల పాటు గొడవను ఉండాలి. మనకంటూ సొంతంగా ఉండాలనుకుని ఒక కుటుంబంలో బతకాలంటే 1 సంవత్సరం వరకు మన దాస్యం, సంవత్సరం వరకు ధాన్యం తిన్నాం. విచిత్రం ఏంటంటే సంవత్సరం అయిపోయింది, మన ఇంట్లో ధాన్యం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళయ్యా, సంవత్సరం వరకు మేము జాగ్రత్తగా కాపలా కాసుకున్నాం, మా ధాన్యం అయిపోయింది, మాకు ధాన్యం కావాలి అని ఆ ఈజిప్ట్ వారు రాజుగారి దగ్గరికి వెళ్ళారట. రాజుగారు ఏం చెప్పారు? నా దగ్గరికి ఎదురు మీరు రావాల్సింది, మీరు ఏం చేస్తారంటే యోసేపు దగ్గరికి వెళ్ళండి అని యోసేపు ఎదురు పంపించారంట. అప్పుడు యోసేపు గారు ఏం చేశారు? కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లని విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమును అమ్మకము చేశాను. అంటే వీళ్ళు 5% ఇచ్చేసారు కదా, గుర్తుందా అందరికీ? 5% వీళ్ళు పంట పండినటువంటి ఆ 5%నే నిల్వ ఉంచాడు. నిజంగా మాకు పంట వద్దు, ఏమి వద్దండి, మీ దగ్గరే ఉంచండి, ఆ 7 కరువు వచ్చేటువంటి 7 సంవత్సరాలు ఏవైతున్నావో ఆ కరువు వచ్చే 7 సంవత్సరాలు మీరు మాకు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పినా బాగుండు. విచిత్రం ఏంటంటే ఐగుప్తులో యోసేపు గారు 5% తీసుకున్నాడు. 5 గుర్తుంది కదా, 5% తీసుకోమన్నాడు ఆయన. గుర్తుందా గుర్తులేదా? చెప్పండి త్వరగా. గుర్తుందా గుర్తులేదా? అందరికి అర్థమవుతుందా విషయం? 5వ భాగం ఇమ్మని చెప్పాడు కదా. అంటే 5వ భాగం ఇస్తేనే మొత్తం ఇసుక రేణువులంత అయిపోతే 10వ భాగం ఆడితే 7 సంవత్సరాలే ఇంకా ఎక్కువ వద్దురు. విచిత్రం అంటే ఈజిప్ట్ అనే దేశంలో కూడా ఇప్పుడు ఏం చేయింది? కరువు వచ్చేసింది అక్కడక్కడ. ఇలా కరువు వస్తే ఈయన ఏం చేశాడంట? ఇప్పుడు ఓపెన్ చేయండి గొడవన్స్ అన్నాడట. ఎవరు? యోసేపు గారు. ఓపెన్ చేసి 25 కేజీల బియ్యం ఎంత, దీనికి ఎంత అని అమ్మడం స్టార్ట్ చేశాడు. చూడండి, యోసేపు గారు దేవుడు ఇచ్చినటువంటి మంచి తలాంతు, మంచి జ్ఞానం. ఇలా జ్ఞానం ఇచ్చిన తర్వాత త్వరగా 56 వచ్చాడు. కరువు ఆ దేశం అంతటా, అంటే ఈజిప్ట్ దేశంలో ఉండేను కనుక యోసేపు కొట్లని విప్పించి ఐగుప్తులకు ధాన్యం అమ్మకం చేసాను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. అంటే ఐగుప్తు దేశంలో కూడా ఏం జరిగింది? సంవత్సరాలు గడిచే కొలిది వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యం కూడా అయిపోయింది. ఏం చేయాలి? నెక్స్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రాజుగారి దగ్గరికి వెళ్తే, ఒరే నా గొడవే లేదురా, మొత్తం యోసేపు దగ్గర ఉంది, యోసేపుని అడగంటారంటే యోసేపు గారు ఎంత ఇమ్మంటే అంత ఇవ్వాలి. అక్కడ
ఇంకా రాజుగారితో రాజు ఆయనే, యోసేపు గారు అమ్మాడట. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున, చూడండి, మరియు ఆ కరువు అంటే 7 సంవత్సరాలు ఈజిప్ట్ అనే దేశంలోనే కాదు, సరౌండింగ్ ఏరియాస్లో కూడా కరువు వచ్చిందంట. ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నద్ద ధాన్యం కొనడానికి ఈజిప్ట్కి వచ్చారు. అంటే ప్రతి దేశంలో కూడా కరువు వచ్చిందంట. ఈ కరువు వస్తే ఒక నాడు వచ్చిందంట, ఒక మాట వినబడుతుందంట. ఏంటి? ప్రతి దేశానికి వచ్చిన సౌండ్ ఏంటంటే, ఈజిప్ట్ అనే దేశంలో ఫరో చక్రవర్తి దగ్గర ధాన్యము సమృద్ధిగా ఉంది, మనం అక్కడికి వెళితే మనకి ధాన్యం దొరుకుతుంది అని ఒక సౌండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నట్టు ప్రతి దేశాలకు వినబడుతుందంట. ఆ వినబడిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే, ప్రతి దేశంలో ఉన్నటువంటి సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, అధికారులు కావచ్చు, అధిపతులు కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు చెప్పనా? ఫరో చక్రవర్తి దగ్గరికి వచ్చారట. ఫరో చక్రవర్తి దగ్గర ఎందుకు వచ్చారు? యోసేపు గారు ఇచ్చినటువంటి సలహాను బట్టి వచ్చారు. ఇది 41వ అధ్యాయం యొక్క వివరణ. అందరికి అర్థమైందండి? యోసేపు అన్నలు కూడా వస్తారు, అది రేపు వస్తారు. ఓకేనా? అందరికి అర్థమైందండి? త్వరగా చెప్పండి, మనం ముగించుకుందాం మిగిలిన చరిత్ర అంతా. ఓకే, మాట చెప్తున్నాండి త్వరగానే. ఏంటంటే రేపు ఫ్రైడే వర్షిప్ ఉంటుంది మాకు 8 గంటలకు స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి మీరు ఒకవేళ సమయం ఉన్నవాళ్ళు ఉపయోగించుకోండి, లేని వాళ్ళు నేను ఏం చేయలేను. రేపు ఎర్లీగానే స్టార్ట్ చేసేస్తాను. ఒకవేళ మీకు వీలుంటే టుమారో ఈవినింగ్ 7కి రావడానికి ట్రై చేయండి. మీరు 7 గంటలకు వస్తే 8 గంటల వరకు మనం చెప్పుకుందాం, గంట. మళ్ళీ 8 గంటల నుంచి నాకు మరలా ఫ్రైడే వర్షిప్ ఉంటుంది నాకు. సో 8 to 9:30 వరకు జరుగుతుంది. కాబట్టి కొంచెం మీరు నన్ను అర్థం చేసుకోండి. మీరు కూడా ఒకవేళ మీరు ఉన్నా లేకపోయినా లైవ్ మాత్రం కంటిన్యూ చేసేస్తాను. తర్వాత ఒకవేళ చూసుకుంటాం బ్రదర్ అంటే చూసుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ 2-3 ఉంటే చాలు. ఎందుకంటే నాకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది కదా, దానికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నా. ఒకవేళ రేపు త్వరగా 7 గంటలు రావడానికి ట్రై చేయండి. మీరు 7 గంటలకు వస్తే 8 గంటల వరకు మనం మాట్లాడుకుందాం, దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరికి అర్థమైంది కదా ఇప్పటివరకు చెప్పిన 2 అధ్యాయాలు? ఓకే, అందరూ కూడా చాలా థ్యాంక్ యూ. అందరికి అర్థమైంది పెట్టారు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కన్నా కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా నెంబరు మళ్ళీ పెడుతున్నా. నెంబర్ ఒకవేళ ఎవరికైనా కావాలంటే 9959591073 నెంబర్లో చెప్తున్నానండి. 9959591073 ఈ నెంబర్కి కాల్ చేయండి. దేవచేతమైతే మనం అందరం మరొకసారి కలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో నిలబడి మీ మాటలు తెలియచేయడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, ఇంకా మాకు కావాల్సిన జ్ఞానాన్ని పరిశీలనగా తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా మీ పిల్లలకి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తండ్రి. త్వరగానే వాటిని వివరించి మీ పిల్లలకి తండ్రి మంచి జ్ఞానాన్ని నేర్పించేవాడి ఉండడానికి సహాయం తెచ్చి, ఎవరైతే తండ్రి మీ మాటలు విన్నారో మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకను బయలుపరచి వారికి కావాల్సిన ప్రతిదీ మీ చేతిలోకి అప్పగిస్తున్నాం తండ్రి. ఎవరికైనా తండ్రి అనారోగ్య సమస్యలున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ప్రతి వాటిని సమస్తము మీ కుమారుడి పేరట తండ్రి తీసివేయండి. మీ యందు భయముతోనూ భక్తితోనూ మా జీవితంలో ఉంటూ మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. యోసేపు గారు ఎలాగైతే తండ్రి తన జీవితాన్ని మీ ముందర పెట్టాడు, అటు రీతిగానే తండ్రి మా జీవితాన్ని కూడా మీ ముందర పెట్టడానికి సహాయం దయచేయండి. మీ కృపను బట్టి మా జీవితాలు వెలిగించండి. మీ చేతమైతే రేపటిదే నాన్న మీ పిల్లలతో కలుసుకుని మీ మాటలు ధ్యానించుకునే ప్రయత్నాలు చేయడానికి కూడా సహాయం దయచేస్తానని కోరుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక.
ఆమెన్. 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 అందరికి వందనాలండి.